ఆప్తా క్యాటలిస్ట్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి? కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ అంటేనే అర్థమైపోతుంది. చాలామంది గత 5 సంవత్సరాలు తీసుకుంటే మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యువతి స్టార్టప్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఎవరైనా ఐఐటి కానీ, అంతకుముందు ఐఐటి వాళ్ళు చదువుకున్న వాళ్ళే స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ నాకు తెలిసిన ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంటున్నాను, ఎక్కువ మంది యువతి చిన్న చిన్న కాలేజీలు చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్కి నాకు మంచి జాబ్స్ వచ్చినా సరే వాళ్ళు మానేసి స్టార్టప్స్ మోజుతో ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఆప్తా క్యాటలిస్ట్ అనేది మంచి దోహదపడుతుంది, మంచి అవకాశాలు అందరితో ఎక్కువ మందితో. ఎందుకంటే ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ నార్మల్ పీపుల్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే వాళ్ళందరినీ కలిసే అవకాశము ఆప్తా క్యాటలిస్ట్ మనకి ఇవ్వబోతుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఈరోజు అంటే 3rd నైట్, ముఖ్యంగా రేపు అంటే 4th and 5th మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా ప్లీజ్ జాయిన్ దిస్ ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్, మేక్ ఇట్ ఎస్ ఎ గ్రాండ్ సక్సెస్. And 4th and 5th, tomorrow which is Saturday and Sunday which is 5th, there will be a lot of events. ముఖ్యంగా ఆప్తాలో the main focus is a business event. Business events అంటే ఏంటంటే మీనింగ్ డిఫరెంట్ సెక్టర్స్, లాజిస్టిక్స్ సెక్టర్స్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ ఎ కంపెనీ and there are a lot of people who have done it in the last 20 years, you will hear from them how to start a company. And also pharma sector lo there are a lot of people are coming here and going to share their experience. Also like retail sector lo there is booming and a lot of people are already registered, the senior executives, they are going to come here and share their experience. Please join this event, make it as a grand success. Thank you.